కళ్యాణ్ అంత సరిపోలేదు, లక్ష్మణ్‌తో అంత పెద్దోడైపోలేదు సంగతి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్నది ఏంటంటే, ఇప్పుడు ఆయన చాలా మాటలన్నాడు. అందులో ఏంటంటే 15 సంవత్సరాలు కూర్చుంటాదన్నాడు. మొట్టమొదట పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టింది తను ఒక సీఎం అవడం కోసం పార్టీ పెట్టాడు. రాజ్యాధికారులు మార్పు తీసుకొస్తానని ప్రకటించాడు. పార్టీ పెట్టింది జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ఎగ్నెస్ట్ గా పార్టీ పెట్టాడు. అయితే పుత్తెంటి పెట్టుకున్నాడంటే నేను అనేక సార్లు చెప్పే మీ డిబేట్ లో కూడా గత చరిత్రను చూసుకుంటే మూడో ప్రత్యామ్నాయం వచ్చేటప్పుడు ఆ రెండు పార్టీలు ఒకటైపోతున్నారు. ఏదో రౌడీ దర్బార్ సినిమాలు విలన్లు ఇద్దరు ఒకటైపోయి హీరోని చంపేస్తారు అన్నట్టుగా ఒకటైపోయి మూడో ప్రత్యామ్నాయం రాకుండా ఓడించేస్తున్నారు. దాని తార్కాణం ఒక చిరంజీవి పార్టీ కావచ్చు, సర్దార్ గౌతమ్ వచ్చిన పార్టీ కానీ ప్రతి ఒక్కరు కూడా నామరూపాలు లేకుండా పోయిన పార్టీలే. 12 సంవత్సరాల నుంచి బతుకున్న పార్టీ ఏముందంటే జనసేన పార్టీ ఏకైక పార్టీ. అది పవన్ కళ్యాణ్ గారు వ్యూహాల వల్ల జనసేన అభిమానులు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటారు. కేఎస్ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు అయితే పవన్ కళ్యాణ్ గారు శాతకాంతాను అంటారు. రెండు కరెక్టే. నేను కేఎస్ ప్రసాద్ గారు తప్పు అని అంటోలే. ఆయన పూర్తి ఎందుకు పెట్టుకున్నాడంటే ఇద్దరు బలమైన పార్టీలు, రెండు బలమైన సామాజిక వర్గాల మద్దతు ఉన్న పార్టీని ఓడించాలంటే పవన్ కళ్యాణ్ కానీ లేదా పవన్ కళ్యాణ్ మద్దతుదారులు కానీ సాధ్యం కాదు. కాబట్టి ఒకరితో పొత్తు పెట్టుకోవాలి. ఎవరితో పెట్టుకోవాలి? ఇద్దరిలోకి చంద్రబాబు నాయుడు దేవుడని పొత్తు పెట్టుకోలే. ఇద్దరులో జగన్మోహన్ రెడ్డి గారి కంటే చంద్రబాబు నాయుడు కొంత మంచివాడు కాబట్టి రాష్ట్ర శ్రేయస్సు కోసం తద్వారా తన పార్టీ పడకడం కోసం రేపు పొద్దున్న తను రావాల్సిన మార్పు కోసం. అంతేగాని 15 సంవత్సరాలు నేను చంద్రబాబు నాయుడు సీఎం గానే అంగీకరించాను, లేదా 15 సంవత్సరాలు లోకేష్ కింద సీఎం కింద అంగీకరిస్తానని అంతా లేదండి. అతను నేను చాలా స్టేట్మెంట్లు ఇచ్చాడు. వెల్ఫేర్ స్కీమ్స్ కోసం ఆశించిన సమాజాన్ని నిర్మించాలి, తర్వాత మీరు తిరగబడే సమాజం రావాలి అని చాలా చెప్పాడండి. ఆయన ఏ సమాజాన్ని ఆశిస్తున్నాడనే చెప్పాడు. అంతేగాని చంద్రబాబు నాయుడు ఏది చెప్తే అది మీరు అంగీకరించాలని అని అనలేదండి. రేపు పొద్దున కూటమి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సీఎం అవుతాడేమో, పవన్ కళ్యాణ్ సీఎం అవ్వకుండా ఏటేళ్ల కాలం చంద్రబాబు నాయుడిని లోకేష్ కొడుకు దేవాంశ్ బాబుని సీఎం చేయడానికి పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పొత్తుకు ప్రజలు ఓట్లు వేసేస్తారు అనుకుంటారు. పవన్ కళ్యాణ్ ఆ మాత్రం తెలియదా? అంత చేతకానివాడు ఆ పవన్ కళ్యాణ్. వాళ్ళ అన్నగారికి వ్యతిరేకంగా పార్టీ పెట్టినాడు పవన్ కళ్యాణ్ అనేది వ్యక్తి. అన్నగారి యొక్క భావజాలానికి అన్నగారి కాంగ్రెస్ పార్టీలో కలిపితే ఇష్టపడకుండా పార్టీ పెట్టిన వ్యక్తి, అన్నగారు ఇచ్చిన సహాయాన్ని నిరాకరించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అంటే చంద్రబాబు నాయుడు ఎదిరించడా తన ఎదగడం కోసం, తన అవకాశవాదం కోసం, తన ప్రజల్లో పార్టీ ఇమేజ్ పెరిగి ఒక గ్రౌండ్ తన మిగిలిన కులాల మద్దతు కూడగొట్టడం కోసం తను పొత్తు అంటున్నాడు. ఒక ఇద్దరు బలమైన ప్రత్యర్థులు, ఒక బలమైన ప్రత్యర్థి బలహీనం అవుతే ఈ రెండో ప్రత్యర్థితో డైరెక్ట్ గా పోటీచ్చిన వ్యూహాన్ని అవన్నీ పవన్ కళ్యాణ్ గారు చెప్పకపోవచ్చు, పవన్ కళ్యాణ్ గారు మద్దతు చెప్పవచ్చు. నాకున్న అవగాహన ద్వారా చెప్తున్నాను. రైట్. అక్షర్ సత్యం గారు, నిన్న పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ వైసీపీ వాళ్ళకి కొంతమందికి వైసీపీ సోషల్ మీడియాకైనా వాళ్ళు డైరెక్ట్ గానే చెప్పారు, ఇదే విధంగా మీరు కన్నా తిడతా ఉంటే పర్యవసానాలు వేరుగా ఉన్నాయి అంటారు. దాన్ని ఎలా చూడాలంటారు? వైసీపీ అయితే దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది. ఇప్పుడు వైసీపీ పవన్ కళ్యాణ్ కంటే దారుణంగా మాట్లాడే ఎవరైనా వ్యక్తి ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఏమనాలి? పవన్ కళ్యాణ్ ఏమన్నాడంటే ప్రభుత్వ మీటింగుల్లో పిల్లల గురించి మాట్లాడా, పిల్లల దగ్గర గురించి మాట్లాడా, లేదా కోడికత్తును వాడుకున్నాడా, లేదా హెలికాప్టర్ పౌరాలు కొట్టను వాడుకున్నాడా, లేదా గొడ్డల కోటును వాడుకున్నాడా? ఏం వాడుకున్నాడంటే పవన్ కళ్యాణ్ చెల్లిని వాడుకున్నాడా, తల్లిని వాడుకున్నాడా? ఏం వాడుకున్నాడు పవన్ కళ్యాణ్? ప్రత్యేక ఆంధ్ర ఉద్యమం వచ్చింది, పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు, ఆ ఉద్యమాన్ని ఏమైనా వాడుకున్నాడా? లేదా తన పొలాన్ని ఏమైనా రెచ్చగొట్టాడు, కులానికి అన్యాయం జరుగుతుందని? లేదా ఏం వాడుకుంటున్నాడంటే తన రాజకీయం చేసుకోవాలి. ఒక పక్కనేమో ఒక పార్టీ ఏమో కొడుకును ప్రమోట్ చేసుకోవడానికి రాజకీయాలు చేసుకుపోతుంటే, మరొక వ్యక్తిని మరొకసారి సీఎం అవ్వాలి అని రాజకీయం చేసుకుపోతుంటే, తన కులాన్ని, తన మతాన్ని, తన పార్టీని, తన బంధువులు దగ్గర చేరకుండా తనకు ఉన్నంత వరకు ప్రజల గురించి పట్టించుకుంటున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ అండి. చివరిగా చెప్పండి సార్, అక్షర్ సత్యం గారు, నిన్న జరిగిన సభ గురించి మీరేమంటారు? సూచిక ప్రాయం 1 minute లో కంక్లూడ్ చేయండి సార్, సమయం. సార్ అయినా నిన్నటి సభలో అయితే అతను ఇంకా రాజకీయ నాయకుడు కాదండి. రైట్. ప్రజల కోసం, మార్పు కోసం ఒక సిద్ధాంతకర్త తను అనుకున్నది అవుతుంది అనుకుంటాడు, కానీ అది జరగదని எனக்கு అర్థం కావట్లే. ఇప్పుడు కిలో 2 రూపాయలు బియ్యం కోసం అలవాటు పడి 2000 రూపాయలు ఓటుకి అలవాటు పడి ఒక బిర్యానీ ప్యాకెట్కి వెళ్ళిపోయిన ఓటరు మీకు వెల్ఫేర్ స్కీములు లేని సమాజం నిర్మించాలంటే ఎవరు ఓటు వేస్తాడంటే ఈ రోజున ఒక పక్కనమో తన పార్టీ బలపెట్టుకుంటూ, తన కొడుకుని బలపెట్టుకుంటూ, తన మిత్రులు పోతుంటే తన ప్రత్యర్థి మిత్రుడు కలిపి ఒకరికొకరు పరోక్షంగా సాయం చేసుకుంటుంటే ఇతను ఏదో మార్పు సాధించేస్తాను అనుకుంటాడు. రాజకీయ నాయకులు మార్పు ఆయన పరిణామం పరిణితి చెందిన తర్వాత రాజకీయ నాయకులు మార్పు సాధించిన తర్వాతే పవన్ కళ్యాణ్ అనుకున్న సాధించగలిగాను. అప్పటి వరకు కూడా ఆ రెండు పార్టీల ఉచ్చులో పవన్ కళ్యాణ్ పడతాడని
జనాలు భావిస్తున్నా, పడకుండా ఉండడం కోసం అతను నాటకాలు ఆడుతున్నాడని నేను భావిస్తున్నా. రైట్ సత్యం గారు మీ ఈ అభిప్రాయం. వైసీపీ వాళ్ళు అది ఒక్క నిమిషం సార్, వైసీపీ వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం జనసేన కలిసి పోటీ చేస్తుంటే జనసేన పెరుగుతుంది, తెలుగుదేశం పెరిగినా పర్లేదు జనసేన పెరగకూడదని వైసీపీ అనుకుంటుంది, వైసీపీ ఉన్నా పర్లేదు జనసేన పెరగకూడదని తెలుగుదేశం అనుకుంటుంది. వీళ్ళెప్పటికీ ఎలా నాటకాలు ఆడించాలో పవన్ కళ్యాణ్కి తెలిసాడు. పవన్ కళ్యాణ్ అంత కేటకన్న రాజకీయ నాయకుడు కాదు, మనకి ఎలా కనిపిస్తున్నాడు అంటే 15 సంవత్సరాలు పూర్తన్నారు. కేఎస్ ప్రసాద్ గారు నవ్వుతున్నారు. అవుతారు ఖచ్చితంగా అవుతారు. ఎందుకంటే కేఎస్ ప్రసాద్ గారు ఎప్పుడు నేను ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గారు అంటే నాకు చాలా ఇష్టం నాకు. కానీ ఆయన ఎప్పుడు కూడా నిజాయితీగా మాట్లాడి ఎంతసేపు వైసీపీకి అనుకూలంగా ఆయన మాట్లాడి ఇప్పుడు నాకు చూడండి, ఈ రోజు ఫేస్బుక్ ఇప్పుడు నేను విమర్శిస్తూనే ఉంటా పవన్ కళ్యాణ్ కూడా. నిర్మమాటంగా ఎవరితోటైనా సమానంగా మాట్లాడతాను నేను. మన ఎనలిస్ట్ మాట్లాడాలి కానీ ఖచ్చితంగా ఈ రోజు చెప్తున్నాను, ఇద్దరు పవన్ కళ్యాణ్ చేస్తారు, పవన్ కళ్యాణ్ రాజకీయ పరిణితి చెందలేదని నేను చెప్తున్నా. ఈజ్ నాట్ ఎ పొలిటీషియన్. అతను ఒక సామాజికవేత్త అనుకుంటున్నాడు. రాజకీయవేత్త, సామాజికవేత్త రాజకీయాల్లో సెట్ అవ్వడండి. రాజకీయవేత్త రాజకీయాలు నేర్చుకుంటేనే రాజకీయాల్లో సెట్ అవుతాడు. ఏదో అడుగుతున్నారు ప్రసాద్ గారు, మిమ్మల్ని ఏదో అడుగుతున్నారు. అడగమని సార్, చెప్పండి సార్. ఇవాళ అక్షరాజ్యం గారు కూడా మనసులో మాట అని పుస్తకం రాస్తే బాగుంటుంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పేశారు ఇవాళ. చాలా సంతోషం. మీరు అడగండి, ఇంకా ఎవరు మన లక్ష్మణ్ గారిని అడగండి. ఇవాళే మనసులో మాట సార్. రైట్ రైట్ అక్షర సత్యం గారు ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. థ్యాంక్ యూ అండి. ఎస్ రెగల్ లక్ష్మణరావు గారు 1 minute లో కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద మాట్లాడతాను. ఏదైతే అక్షర సత్యం గారు అన్నారో, పవన్ కళ్యాణ్ గారు 3వ ప్రత్యామ్నాయంగా పార్టీ పెట్టారు. ఈ 2 పార్టీలు కూడా 3వ ప్రత్యామ్నాయాన్ని ఎదగనివ్వరు సార్.